Hello students, welcome back to our channel TGEAP సెట్ TSM సెట్ 2025 కి సంబంధించి ఇదైతే మనకు నేను వచ్చేసనమాట దాదాపుగా మా కలెక్షన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదే విధంగా చాలా మంది విద్యార్థులు అన్నమాట మా కలెక్ట్ వచ్చిన తర్వాత అన్న మాకు ఇక్కడ మా కాలేజ్ నచ్చలేదు, అదే విధంగా మాకు ఇక్కడ అలాట్మెంట్ మెసేజ్ రాలేదు, అదే విధంగా మరి ఇక్కడ మాకు సీట్ నచ్చినా నచ్చకపోయినా మేము నెక్స్ట్ ఫేజ్లో మరి విభాషణ ఎలా ఇవ్వాలి, ఓకే మరి ఇక్కడ ఫస్ట్ ఫేజ్కి విభాషణ ఏ విధంగా ఇవ్వాలి, ఓకే అదే విధంగా మాకు మెసేజ్ రాలేదు మరి ఎలా విభాషణ ఇవ్వాలి అని కూడా చాలా మంది అనమాట డిఫరెంట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. కాబట్టి అన్నీ నేను కామెంట్స్ చూశాను, ఒక కామెంట్స్ అన్ని గ్యాదర్ చేసేసుకొని నేను నోట్అవుట్ చేసుకొని ఈ వీడియో ముందుకైతే వచ్చిందనమాట. కాబట్టి ఈ వీడియో తరపు నుంచి ఏంటంటే మీకు ఇక్కడ మీకు అన్ని ఎటువంటి డౌట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క డౌట్కి క్లారిటీ వస్తుంది ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా అనమాట మీరు ఎండ్ వరకు చూస్తేనే గైస్ మీకు అర్థమవుతుంది. తప్పకుండా ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, ముందు అన్నమాట ఇక్కడ ఫస్ట్ కామెంట్ ఏమొచ్చింది మనం చూసుకుందాం. ఓకే, అంటే మీకు ఇక్కడ డిస్ప్లే చేయను, నేను ఒకటి నోట్అవుట్ చేసుకున్నాను బుక్ పైన. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అనమాట, అన్న నాకు ఇక్కడ ఏదైతే అలాట్మెంట్ మెసేజ్ రాలేదు, మరి నేను నెక్స్ట్ ఏం చేయాలని అడుగుతా ఉన్నారు. నాకు సీట్ వచ్చినట్టున్నా లేకపోతే రానట్టున్నాని స్టూడెంట్స్ అయితే కామెంట్ చేశారనమాట. గైస్ ఇక్కడ మీకు అలాట్మెంట్ మెసేజ్ రాలేదు, ఓకే మీరు ఇక్కడ వెబ్సైట్కి రండి ఒకసారి వచ్చిన తర్వాత క్యాండిడేట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ చెక్అవుట్ చేసుకొని మీకు ఇక్కడ అలాట్మెంట్ వచ్చినట్లయితే మీకు ఇక్కడ మాకు అలాట్మెంట్ అలాట్ వస్తుంది. మీకు సంబంధించిన ఏదైతే కాలేజ్ నేమ్ కావచ్చు అడ్రస్ కావచ్చు ఉంటుందన్నమాట. ఓకే, ఇలా కూడా మీకు సంబంధించిన అలాట్మెంట్ కనిపించకపోతే మీకు ఈ యొక్క మాక్ అలాట్మెంట్ అనేది కూడా మీకు రానట్టు లెక్క అనమాట. ఓకే, ఈ కామెంట్కి అందరికి ఎవరైతే ఈ డౌట్స్ ఉందో అందరికీ ఒక రిప్లై దొరికిందనమాట. ఓకే, సెకండ్ కామెంట్ అనమాట, నాకు ఇక్కడ ఏదైతే మాక్ అలాట్మెంట్లో సీటు వచ్చింది కానీ నాకు ఇక్కడ కాలేజ్ నచ్చలేదు, బ్రాంచ్ నచ్చలేదు, మరి ఇక్కడ వెబ్ ఆప్షన్ షెడ్యూల్ చేసుకోవచ్చా, మరి ఇక్కడ వెబ్ ఆప్షన్ షెడ్యూల్ చేసుకోవడానికి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు టైం ఉందని ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ రావడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి 15th ఉంది కదా, 15th జూలై బిఫోర్ కానీ మీరు అందరూ కూడా మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇదివరకు ఇచ్చారు కదా, ప్రీవియస్ వెబ్ ఆప్షన్స్ మీరు అందరూ కూడా ఎడిట్ చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఫస్ట్ నుంచి వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు కావచ్చు, ఫ్రెష్గా మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా డౌట్ ఇంకోటి ఉందన్నమాట, అన్న మరి ఇక్కడ మాకు ఈ యొక్క మాక్ అలాట్మెంట్ సీట్ వచ్చింది కదా, ఇన్ కేస్ ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్లో సీటు వస్తే ఈ కాలేజ్ నేమ్ చేంజ్ అవుతుందా లేకపోతే ఇదే కాలేజ్ వస్తుందంటే అలా రాదు గైస్. మీకు ఇక్కడ ఈ యొక్క మాక్ అలాట్మెంట్లో మీరు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకుంటారు కదా, ఆటోమేటిక్గా అనమాట మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో అలాట్మెంట్ వచ్చినట్లయితే మాక్ అలాట్మెంట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ కేస్ మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్నారు కదా, ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ రాకపోయింది అనుకోండి, మీకు మాక్ అలాట్మెంట్ కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ కావడం జరుగుతుంది. ఒక అందరూ కూడా వెరిఫై చేసుకునే థింగ్ అనమాట. అదేవిధంగా థర్డ్ కామెంట్ మనం చూసుకున్నది దాదాపు అనమాట చాలా మంది స్టూడెంట్స్ ఇదే కామెంట్ చేశారు, అన్న మాకు ఇక్కడ ఈ యొక్క మాక్ అలాట్మెంట్లో మాకు సీట్ రాలేదు, అదేవిధంగా మాకు సీటు వచ్చినా కానీ మాకు అనుకునే కలర్ సీట్ రాలేదు, మరి వెబ్ ఆప్షన్ ఏవి ఎలా ఇవ్వాలి, అదేవిధంగా ఎన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వాలి, మరి ఎన్ని వెబ్ ఆప్షన్ మాకు యాక్చువల్ సీట్ వస్తుందని కూడా చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు అనమాట. గైస్ ఇక్కడ ఇదైతే చూడండి, ఇక్కడ మీకు సీట్ రావాలంటే మీరు అయితే దాదాపుగా వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అయితే ఒక ర్యాంక్ అయితే చెప్తాను అనమాట. లైక్ ఏ విధంగా మీకు బిలో 10K ర్యాంక్ ఉందనుకోండి, దాదాపు ఒక 15 వెబ్ ఆప్షన్ ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా ఎబో 10K లైక్ 20K వరకు ఉన్నట్టే దాదాపు ఒక 20 వెబ్ ఆప్షన్ ఇవ్వండి. అదేవిధంగా 30K అయితే ఇక్కడ 25 వెబ్ ఆప్షన్స్ ఈ విధంగా మీరు ఇంక్రీజ్ చేసుకున్నమాట. మీ ర్యాంక్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క 80K ర్యాంక్ ఉందనుకోండి, 80 వెబ్ ఆప్షన్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ మనకు లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్ దేర్. ఓకే, ఇయర్ 2025 మనకు చాలా కాంపిటీషన్ కాబట్టి కాంపిటీషన్లో మీరు నిలబడాలి, మీకు సీట్ రావాలి ఖచ్చితంగా ఏదో ఒక కాలేజీలో అనుకున్నట్టే ఖచ్చితంగా మీరు మోర్ వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ 4th కామెంట్ అన్నమాట, చాలా మంది విద్యార్థులు రిపీటెడ్ ఇదే కామెంట్ చేశారు, అన్న నేను ఇక్కడైతే నాకు అనుకూల కలర్ సీట్ లేదు, నాకు ఏదైతే సెకండ్ ప్రియారిటీ కాలేజ్ సీట్ వచ్చింది, అదేవిధంగా నాకు థర్డ్ ప్రియారిటీ కాలేజ్ సీట్ వచ్చింది, మరి అన్న నాకు ఇక్కడ వెబ్ ఆప్షన్ ఫస్ట్ అదే కాలేజ్ నాకు సీట్ లేదు అన్నట్లయితే మీ ర్యాంక్ అనమాట ఆ కాలేజ్కి సరిపోలేదు, అంటే మీ ర్యాంక్ ఆ కాలేజ్కి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ సీట్ లేదనమాట. ఓకే, కాబట్టి మీరు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్లో వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అనమాట మీరు ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ వెబ్ ఆప్షన్ అయితే ఎడిట్ చేసుకొని మీకు అనుకూల కాలేజ్ సీట్ అవ్వాలన్నట్లయితే, లేదన్నా మాకు ఈ కాలేజే సరిపోతుంది మంచి కాలేజ్ వచ్చిందంటే మీరైతే లీవ్ ఇట్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్ ఉంటుంది కదా, ఇప్పుడు మాక్ అలాట్మెంట్ ఏదైతే వచ్చిందో అదే మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్లో. ఓకే, లేదన్నా మాకు ఖచ్చితంగా మాకు మంచి కాలేజ్ కావాలి, అదేవిధంగా నాకు అనుకూల కాలేజ్ సీట్ అవ్వాలన్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్ పేర్లకు రండి. ఓకే, వెబ్ ఆప్షన్ పేర్లకు వచ్చేసి ఇక్కడ ఏదైతే మీరు వెబ్ ఆప్షన్ పేర్లకు ఈ విధంగా లాగిన్ అవ్వండి. ఓకే, మన ప్రీవియస్ ఏ విధంగా లాగిన్ అయ్యామో సేమ్ ఆ విధంగా లాగిన్ అవ్వండి. అయిన తర్వాత మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో ఫస్ట్ సీట్ రావాలనుకుంటున్నారో అదే కాలేజ్ని అదే బ్రాంచ్ మీరు ఇక్కడ ఆప్షన్ 1గా సెలెక్ట్ చేయండి. ఓకే, అదేవిధంగా ప్రియారిటీ వైజ్గా ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఈ విధంగా మీరు సెలెక్ట్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు నచ్చిన కలర్ మీరు సెకండ్ ప్రియారిటీ కావచ్చు, థర్డ్ ప్రియారిటీ కావచ్చు అలా పెడితే మీకు అనుకున్న కలర్ సీట్ అనమాట. మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ ఆ కాలేజ్ని
ఫస్ట్ ఆప్షన్గా ఎంచుకోవాలి. ఓకే, మీకు అందరికీ క్లారిటీ వచ్చిందని భావిస్తా ఉన్నాను. ఓకే, అదేవిధంగా ఇంకో డౌట్ అనమాట అన్న, మరి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ మాక్ అలాట్మెంట్లో సీట్ లేదు, అదేవిధంగా మేము విభాషన్స్ ఎడిట్ చేసుకున్నాము, అదేవిధంగా ఇక్కడ మాకు ఫస్ట్ పేరు అలాట్మెంట్ కూడా మాకు అయితే సీట్ లేదు. మరి ఎలా మా పరిస్థితి, ఎలా మాకు సీట్ వస్తుంది అన్నట్లయితే ఇక్కడ మీకు నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, అప్పుడు అన్నమాట స్టెప్ బై స్టెప్ మీరు విభాషన్స్ అయితే గైస్ ఇక్కడ మీకు మెయిన్గా ఇంకోటి టోటల్ క్లారిటీ ఏంటంటే ఇక్కడ మీకు సీట్ రావాలంటే మీరు వీలైన విభాషన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, బిఫోర్ మా అలాట్మెంట్ ముందు మీరు ఎన్ని విభాషణ పెట్టారో దానికన్నా మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 విభాషణ పెడితే ఖచ్చితంగా 30-40 విభాషణ అయితే ఇవ్వండి. ఓకే, అదేవిధంగా మీకు ఎన్ని బ్రాంచెస్ ఇంట్రెస్ట్ ఉంటుందో అన్ని బ్రాంచెస్కి ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీకు మంచి ర్యాంక్ ఉన్నా కానీ సమ్ సిచ్యువేషన్లో సీట్ రాలేకపోతుంది. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ద వెబ్ ఆప్షన్స్ అనమాట. మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తే అన్ని వెబ్ ఆప్షన్స్ కన్నా మీ ర్యాంక్ మ్యాచ్ అయ్యే విధంగా మనకు ఆటో చెకింగ్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి అందులో మీకు అయితే అలాట్మెంట్ జరుగుతుంది. కాబట్టి మీరు వీలైన వెబ్ ఆప్షన్ ఇవ్వండి. ఓకే, నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందరికీ అర్థమైందని భావిస్తాను. ఇన్ కేస్ రిగార్డింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ ఆ విధంగానే మల్టిపుల్ కామెంట్స్ అయితే నేను రీడ్ చేసి నోట్ చేసుకొని ఆ యొక్క పాయింట్స్ అయితే నేను ఈ విధంగా అయితే వీడియో చేసి మన ఛానల్ తరపు నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.